తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పాస్పోరీస్ నుంచి నేను ఫాలో అవుతున్నాను. అందులో ఒక డైలాగ్ ఉంటుంది కదా, శేషమ్మ అమావాస్య రోజు అయినా బాత్రూమ్ లో పెళ్లి చేసుకుంటుంది కానీ పవన్ కళ్యాణ్ ఫస్ట్ డే ఫస్ట్ షో మిస్ అవ్వదు. అవును. ఎందుకో బొమ్మరిల్లా మీ ఎఫెక్ట్ గట్టిగా పడింది. నేను బాయ్స్ ట్రైన్ సాంగ్ చూసినప్పుడు నాకు అనిపించింది నాకు అక్కడ ఉండాలని ఉంది, నాకు చేయాలని ఉంది. అండ్ ఇంకోటి అనుకునేదాన్ని టీవీ వెంకాల అవుతుందా షూటింగ్, చిన్నపిల్లలం కదా. కలిసి తాగుదాం. కమల్ కమల్ వెయిట్ కమల్. అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ గారు ఆ స్పీచ్ ఇవ్వకపోయి ఉంటే మేబీ ఇంత పెద్ద స్టార్ అయ్యేవారు కాదేమో. పిలవండి రా, ఒకవేళ బీప్ వేస్తే మీరు పిలవండి అని. మొన్న పెళ్ళి అయింది కదా, అంత హర్ట్ అవ్వలేదు. ఐఎమ్ లైక్ ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. కానీ సిద్ధార్థ్ కి పెళ్ళైనప్పుడే హర్ట్ అయ్యా. అవునా? ఆన్ స్క్రీన్ మాత్రం క్లోజ్ ఫ్రెండ్ కదా, వెళ్ళి పట్టేసుకుని. ఎస్ ఎస్ అది చెప్పాను నేను. తెలుగు అమ్మాయి చేస్తే అంత సింపుల్గా యాక్సెప్ట్ చేస్తారా, లేదా ఏమన్నా అంటారా? ముంబై హీరోయిన్స్ చేస్తే అలా చూస్తారు. ముంబై హీరోయిన్స్కి మీరు హోటల్స్కి పే చేస్తారు, డబ్బింగ్ ఆర్టిస్ట్కి పే చేస్తారు. నాకు తెలుగు వచ్చు, డబ్బింగ్ ఆర్టిస్ట్కి పే చేయడం అవసరం కూడా లేదు. హోటల్ రూమ్ కూడా నాకు అక్కర్లేదు, ఎందుకంటే నేను ఇక్కడే ఉంటాను. అన్నీ చూస్తూ కూడా ప్రభుత్వ సారాయి దుకాణం లాంటి సినిమా చేయడం. తాల్గట్న మొగ్గున్వేనారా కొంచెం పక్కలేసే పనులు చేస్తున్నావు. శివాజీ గారు వర్సెస్ అనసూయ గారు ఇలా అయిపోయింది. ఇది అయిపోయింది. కొంతమంది ఫెమినిస్టులని, ఈయనేమో కరెక్ట్ చెప్పినా లేడీస్ సరిగ్గా తీసుకోలేదని కొంతమంది సపోర్ట్ చేస్తూ ఇలా అయింది. కానీ అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే అమ్మాయికి బరాబర్ చేస్తారు. నాకు ఇష్టం అలాంటి బట్టలు వేసుకోవడం. బయటోడికి ఎవరికి తెలియకపోవచ్చు ఎవడో చేసాడు ఆ రోజు అనేది, బట్ వాడికి అంతరాత్మ చెప్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ఇది ఖచ్చితంగా వైరల్ అయ్యి వాడు చూసి వాడు రియలైజ్ అవ్వాలి వాడు ఎంత తప్పు చేశాడు. ఒక పాయింట్ ఉంది, నేను క్లాసికల్ డాన్స్ చేస్తాను, ఆ రీల్స్ పెడతాను, దానికి అంత రీచ్ ఉండదు తెలుసా. మళ్ళీ నేను వేరే ఏదైతే ఎక్స్పోజ్ చేసి వాట్ ఎవర్ ఇలా బోల్డ్ షూ, దానికి చాలా రీచ్ ఉంటుంది. నాకే బాధేస్తుంది. మళ్ళీ మీరే అంటారు ఎందుకు అలా చేస్తున్నారు. మీరు చూడండి అయితే. ఆన్ స్క్రీన్ రోల్ ఏదైనా మిమ్మల్ని ఇంప్రెస్ చేసింది ఉందా ఇప్పటి వరకు టిల్ డేట్? అంటే ఇలాంటి రోల్ ఒక్కటైనా నేను చేయాలి. రీసెంటే ప్రభుత్వ సారాయి దుకాణం. బూతులని కాదు కానీ నోరు మూసుకొని ఉండరు అమ్మాయిలు ఈ మూవీలో. ఏమన్నా అన్యాయం జరిగితే ఎలా అయితే నేను ఆ రోజు నోరు మూసుకొని ఉన్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే పాష్ పోరి. సో ఫస్ట్ ప్రాజెక్ట్ అమీ తుమీతో సిల్వర్ స్క్రీన్ మీద మాయ అనే రోల్తో మాయ చేసిన ఆమె. నాకైతే లిటరల్లీ అనిపిస్తుంది కే డ్రామాలో హీరోయిన్ తెలుగులో సినిమాలు చేస్తే ఎలా ఉంటుంది అని అనిపిస్తుంది అనమాట. అట్లుంటుంది ఆమె. అదితి మ్యాకిల్. సో అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్, హౌ యు? యా చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ లుక్ గ్రేట్ టుడే ఈ శారీలో. అది మీకు ఎవరైనా చెప్పారు అలాగా కే డ్రామా హీరోయిన్ లా కొంచెం? బికాజ్ ఇప్పుడు ఈ రోజు ఎవరు చెప్పలేదు యాక్చువల్లీ. కొంచెం నాకు అలాగే అనిపిస్తారు ఎప్పటి నుంచో. నేను ఐ మీన్ ఈవెన్ పాస్పోరీస్ నుంచి నేను ఫాలో అవుతున్నాను. అవునవును. సో అందులో ఒక డైలాగ్ ఉంటుంది కదా, శేషమ్మ బాత్రూమ్ లో అయినా పెళ్లి చేసుకుంటది కానీ పవన్ కళ్యాణ్ ఫస్ట్ డే ఫస్ట్ షో మిస్ అవ్వదు. అవును. సో మీ లైఫ్ లో అలా ఎవరైనా ఉన్నారా ఫస్ట్ డే ఫస్ట్ షో మిస్ అవ్వని వాళ్ళు? ఎవరు? సిద్ధార్థ్. ఇది చెప్తూనే ఉన్నారు. అవునవును, ఓన్లీ సిద్ధు అంతే. ఎందుకో బొమ్మరిల్లా మీ ఎఫెక్ట్ గట్టిగా పడింది. నేను బాయ్స్ చెప్పారు కదా, మర్చిపోయాను, థర్డ్ క్లాస్ చదువుతున్నాను ఆ టైంలో. బాయ్స్ లో ఎందుకు అంత అట్రాక్ట్ చేశారు సిద్ధార్థ్ మిమ్మల్ని? అంటే అప్పటి వరకు ఎవరు క్లీన్ షేవ్డ్ హీరోస్ లేకుండే. మాధవన్ గారు ఉండే కానీ అప్పటికి మెచ్యూర్డ్ లుక్ ఉంటుంది. బట్ కొంచెం యంగ్ టీనేజ్. సో పోస్టర్ మీద చూసినప్పుడు ఐ వాజ్ లైక్ వావ్ ఎంత బాగున్నాడు. నేను ఎక్కువ చూడలేదు, బాయ్స్ నుంచి ఫ్యాన్ అయ్యానని చెప్పి ఎవరు చెప్పడం నేను తక్కువ. అందరూ ఈ బొమ్మరిల్లు నువ్వు వస్తానంటే నేను వద్దంటే చెప్తా ఉంటారు. సో యు ఆర్ ట్రూ జెన్యూన్ ఫ్యాన్ అనమాట సిద్ధార్థ్ గారు. ఆయన రికగ్నైజ్ చేశారో లేదు తెలియదు కానీ హోప్ఫుల్లీ సమ్ డే. ఎప్పుడైనా కలిసారా? లేదు, కలవలేదు. వస్తూ ఉంటారు కదా ప్రమోషన్స్ కి. ఎప్పుడు లేదు. ఏదైనా అది కూడా ఉందా మీ బకెట్ లిస్ట్ లో ఆయన పక్కన? ఎస్ డెఫినెట్లీ, వై నాట్. యా, బికాజ్ ఆయన కూడా నాకు తెలిసి ఇంకొక 5 years అయినా అదే లుక్ మెయింటైన్ చేయగలరు. సో లీడ్ చేయడం పాసిబిలిటీ ఉంటుంది. అవునవునవును. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈరోజు శారీ లుక్ కి రీజన్ ఏంటి?
అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా రెడీ అవుతాను. ఈ రోజు ఈ శారీ వేసుకోవాలనిపించింది. సో అంతే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతానంటే మీ ఒంటి మీద ఉన్న డ్రెస్ వాల్యూ ఎంత? బికాజ్ మీరు చెప్పింది ఏంటంటే చాలా ఐ మీన్ తక్కువ రేట్లో కొనగలను, దాన్ని రిచ్ గా చూపించగలను అని చెప్పి. అవునవును. దీని వాల్యూ ఇది మా మమ్మీ కొన్నది. ఐడియా లేదు సో అయితే. నేను అడగలేదు. అయితే Idea మంచిదే లేదు. ఉంటుంది కొంచెం. Yes. So, సో yeah. జ్యువెలరీ మొత్తం అంతా మమ్మీ కొన్నవేనా? ఇది నా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది నా బర్త్డేకి. సో ఎస్. సో ఆల్మోస్ట్ ఈ రేట్ చెప్పమంటే చెప్తాను నేను. దానిలో కూడా చూస్తారా? ఎస్ ఆఫ్ కోర్స్ Okay. చూస్తాను. అంటే ఐఎమ్ వెరీ కేర్లెస్ పర్సన్. అంటే స్పెక్స్ ఎక్కడ మర్చిపోతాను ఎక్కడ పెట్టాను. సో దానివల్ల ఎస్. బట్ అది గ్రేట్ క్వాలిటీ. అంటే మనం తక్కువ రేట్లో ఊరికే ఏంటంటే ప్రైస్ ట్యాగ్ చూడకుండా కొనేయడం సక్సెస్ అని చాలా మంది అనుకుంటారు. అది సక్సెస్ కాదు. డబ్బులు ఇసిరేయడం సక్సెస్ ఏమవుతుంది? ఎంత తక్కువలో మనం ఎంత గొప్పగా చూపించగలుగుతున్నాం అంటే అది సక్సెస్ కదా లిటరల్లీ. అండ్ ఐ లైక్ దట్. అంటే నా యుఎస్పి అది. అంటే నాకు ఫన్ అనిపిస్తుంది అలా తక్కువలో కొంటే. సో యా. సో ఫస్ట్ నుంచి ఐ మీన్ మీరు ఆ ఫ్యాషన్ టెక్నాలజీలో ఐ మీన్ మీ ఓన్ క్లాత్స్ మీరు డిజైన్ చేసుకున్నప్పటి నుంచి ఇదేనా formula? ఎస్. డాడీ పాకెట్ మనీ ఇచ్చేవారు వీక్లీ 2000 రూపీస్. అయితే దాంట్లో ఎన్ఎఫ్టి, ఫ్యాబ్రిక్, లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్, నా షాపింగ్ కూడా అయిపోయేది. అలా ప్లాన్ చేసుకునేదాన్ని. శిల్పారామం ఉంది కదా పక్కనే కదా ఎన్ఎఫ్టి పక్కన, అక్కడ షాపింగ్ చేసేదాన్ని. సో ఎస్. ఓకే నైస్. సో ఎక్కడండి పుట్టి పెరిగింది మొత్తం? కామారెడ్డియా? ఎస్. నేను కామారెడ్డిలో పుట్టాను. బట్ 3 years ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చేసాను. యా. సో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ ఉంటుంది? అంటే మీ డైలెక్ట్ కానీ లేదంటే పెరిగిన కల్చర్ కానీ? కామారెడ్డి ఉంటుందా? అంటే ఎవ్రీ సమ్మర్ వెకేషన్ పక్కా కామారెడ్డికి వెళ్ళేదాన్ని. అండ్ మా డాడీ ముంబై నుంచి, మా మమ్మీ కామారెడ్డి. ఓకే. సో కామారెడ్డి, ముంబై అంతా అందరు కజిన్స్ ని కవర్ చేసుకొని హైదరాబాద్కి వచ్చేదాన్ని. సో మిక్స్, అన్ని డైలెక్ట్స్ మిక్స్ ఉంటుంది. సో అందుకే కదా అంటే డాడీ ముంబై కాబట్టి కొంచెం ధైర్యంగా ఇక్కడ ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీ అయ్యేవారు స్టార్టింగ్. ఎస్. అంటే పేరెంట్స్ చాలా సపోర్టివ్. ఈవెన్ మామ్ షీఈస్ వెరీ సపోర్టివ్. దే నెవర్ లైక్ ఆబ్జెక్ట్. అంటే వాళ్ళకి తెలుసు వాల్యూ, ఒక ఆపర్చునిటీ వాల్యూ తెలుసు. సో దట్స్ వై. బట్ కొంతమంది ఏంటంటే ఐ మీన్ నాన్నగారు ప్రిన్సిపల్, రిటైర్డ్ ప్రిన్సిపల్ కదా. అవును. సో ఇలా ఎవరైతే ప్రిన్సిపల్ కానీ లెక్చరర్స్ కానీ ఉన్నారంటే వాళ్ళు మోస్ట్లీ అకాడమిక్స్ వైపే తోస్తారు కదా. టాపర్ అవ్వాలి, నువ్వు ఇలా అవ్వాలి, అది అవ్వాలి, ఇంజనీర్, డాక్టర్ సంథింగ్. మీకు ఎప్పుడు ఆ ప్రెషర్ లేదా చిన్నప్పటి నుంచి? లేదు. అంటే స్టడీస్ లో బాగా చదువుకోమని చెప్పేవాళ్ళు. కానీ మా డాడీ హిందీ ప్రొఫెసర్. సో లిటరేచర్ సైడ్ నుంచి వస్తే దే రీడ్ లాట్ ఆఫ్ బుక్స్ కదా. సో దే నో లైఫ్, ఆర్ట్ వాల్యూ తెలుసు. మేబీ పోయెట్ అవుతాను అన్న ఈ రైట్స్ పోయట్రీ, రైట్స్ డైరీ. అంటే ముందు రాసేవారు, ఇప్పుడు రాస్తున్నారో లేదో నాకు తెలియదు యాక్చువల్లీ. సో హిందీ కూడా ఫస్ట్ నుంచి బావచ్చా? నాకు రాదు. అంటే డైలాగ్స్ ఇస్తే చెప్పగలుగుతాను కానీ న్యాచురల్ గా నాకు రాదు. ఎందుకంటే అంటే నాకు మీనింగ్ అర్థం అవుతుంది. ఐ అండర్స్టాండ్. మాట్లాడరు? నేను మాట్లాడను. ఎప్పుడు నాన్నగారితో ట్రై చేసేవారు కదా చిన్నప్పటి నుంచి ఎక్కువ? అప్పుడప్పుడు అంతే. వి వాచ్ హిందీ ఫిలిమ్స్. నాకేమైనా అర్థం కాకపోతే నేను అడుగుతాను, మీనింగ్ చెప్తారు. సో యా. ఓకే. అలా మరీ తోడా ప్యాజ్ డాలో కాకుండా అలా కాకుండా కొంచెం ఏదో ఒక్క ముక్కే వచ్చు. సీరియస్లీ. ఓకే. సో ఐ మీన్ ఫ్యాషన్ టెక్నాలజీ వైపు ఎందుకు వెళ్ళారు? సో చిన్నప్పటి నుంచి నాకు 2 డ్రీమ్స్ ఉండే. యాక్ట్రెస్ ఒకటి. 3 years అని చెప్పారండి. థర్డ్ క్లాస్ అనుకుంటా నేను విన్నది. 3 years. 3 years ఎలా అండి అసలు? అది ఏమో నాకు అది ఫస్ట్ టైం నేను టీవీ చూస్తున్నా, నాకు అది గుర్తుంది. నేను ఏదో హిందీ పాట చూస్తున్నా, రుకీ రుకీ తీ జిందగీ అని. దాంట్లో ట్రైన్ మీద ఉర్మిళ అండ్ ఐ డోంట్ రిమెంబర్ ద గైస్ నేమ్. బట్ ట్రైన్ సాంగ్ చూసినప్పుడు నాకు అనిపించింది నాకు అక్కడ ఉండాలని ఉంది, నాకు చేయాలని ఉంది. అండ్ ఇంకోటి అనుకునేదాన్ని, టీవీ వెంకాల అవుతుందా షూటింగ్, చిన్నపిల్లలం కదా. సో యా వెళ్దామని అనుకున్నారా? అప్పుడే లోపలికి వెళ్ళిపోదామని. సో ఎస్.
బట్ పర్లేదు, ఎర్లీ డేస్లోనే వచ్చారు, చాలా ఎర్లియర్ డేస్లోనే వచ్చారు, yes, చాలా yes, తక్కువ yes. ఏజ్లో టీనేజ్లో వచ్చారు. అవునవును. సో పాష్ గర్ల్స్, ఐ మీన్ పాష్ పోరీస్ నేను ఫాలో అయ్యేవాడిని. ఓకే సో మీ స్ట్రగుల్స్ ఉండేవి అందులో, లైక్ హ్యాండ్ కఫ్ ఎపిసోడ్, అవునవును, ఇంకొక ఎపిసోడ్ అవునవును. మొత్తం వైట్ పెయింట్ వేసుకుని ఉంటుంది కదా, అవునవును. అది Face మేకప్ pack. వేసుకుని ఫేస్ ప్యాక్. సో చూసాను అప్పుడే కొంచెం స్ట్రగుల్ అవుతూ మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు. Yes, yes, Hmm. yes. సో ఫస్ట్ టైం అమీ తుమ్మి సక్సెస్ మీకు ఇచ్చిన కిక్ ఏంటండి? అంటే ఇప్పుడు దానికి నిజంగానే సక్సెస్ మీట్లు అవి పెట్టారు, అది మంచి సినిమా, అవునవునవునవును. పైగా ఇంద్రగంటి మోహన్ ఆయన Sir, ఆయన నుంచి వచ్చిన వాళ్ళందరికీ మంచి yes, బ్రాండ్ నేమ్ yes, ఉంటుంది. yes, yes. సో ఏంటి ఆ సక్సెస్ ఇచ్చిన కిక్ ఏంటి? నాకు ఆ టైంలో చాలా ఇంపార్టెంట్ ఆపర్చునిటీ. ఎందుకంటే నేను మా పేరెంట్స్ నుంచి 1 year బ్రేక్ అడిగాను ఎన్ఐఎఫ్టి. డిస్కంటిన్యూడ్. సెకండ్ ఇయర్లో ఐ వాజ్ ఆడిషనింగ్, ప్రాజెక్ట్స్ అవుతూ ఉండే అండ్ మేనేజ్ చేయలేకపోయా. అంటే యాక్చువల్లీ ఫ్యాషన్ కాలేజ్ అంటే అందరు టైం పాస్ అనుకుంటారు కానీ అక్కడ అలా ఏమి ఉండదు, చాలా సీరియస్లీ తీసుకుంటారు, రోజు మార్కింగ్ ఉంటుంది. సో ఆ ప్రెషర్ నేను ఇంకా తట్టుకోలేకపోయాను. తర్వాత నేను సరే ఇది 1 year ట్రై చేస్తాను డాడీ, నాకు 1 year బ్రేక్ ఇవ్వండి, చూద్దాం ఎక్కడికి వెళ్తుందో అంటే అప్పటికి నేను పాష్ పోరీస్ అర్జున్ రెడ్డి చేస్తూ ఉండే. సో ఆ 1 year బ్రేక్లో అమీ తుమ్మి కూడా వచ్చింది అండ్ ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఎందుకంటే ప్రూవ్ చేయాలి కదా పేరెంట్స్కి నేను కూడా ఏమైనా చేయగలుగుతాను ఇండస్ట్రీలో అని. సో సక్సెస్ అయ్యాక నేను ఐ హ్యాడ్ దట్ టాటూ, రిలీజ్ డేట్ టాటూ, అంత ఇంపార్టెంట్ నాకు ఆ టైంలో అది. సో ఎంత డేట్? 9th June 2017. సో ఐ మీన్ ఇప్పటికీ బిలీవ్ చేస్తున్నారా ఆ రోజు మీ లైఫ్ని మార్చిందని? ఎస్ డెఫినెట్లీ. అంటే అఫ్ కోర్స్ ఓవర్ నైట్ పెద్ద స్టార్ అలా అవ్వలేదు కానీ ఈవెన్ దట్ సక్సెస్ అంటే ఒక తెలుగు అమ్మాయికి ఆ సక్సెస్ కూడా పెద్ద సక్సెస్. కరెక్ట్. సో సో ఆడియన్స్కి మీ గురించి తెలుసు లేదు కొంతమందికి, సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎరా నడుస్తున్న టైంలో ఇప్పుడు, బట్ ఆవిడ ఎప్పటి నుంచో ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఆవిడ యూట్యూబ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎప్పుడు, ఆవిడ సిల్వర్ స్క్రీన్ మీద కూడా మ్యాజిక్ చేసిన ఆవిడ. బట్ అంటే మీరు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేసా, లేకపోతే లేదు నా ఇష్టం, నాకు నచ్చింది చేసుకుంటా, నా మనసుకు నచ్చింది చేసుకుంటా, వేరే వాడితో నాకు పని లేదు ఇదా? అంటే మరీ అంత యారగెంట్ కాదు నేను. అంటే నాకు నచ్చింది తోచింది చేశాను, నాకు ఆ టైంలో ఏది కరెక్ట్ అనిపించిందో అది చేశాను. సో అంతే. ఓకే. సో నార్మల్గా అడుగుతున్నాను, ఇప్పుడు ముంబై హీరోయిన్స్ ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా ఒకవేళ కంప్లీట్ స్కిన్ షో చేసిన, ఒకవేళ రొమాంటిక్ సీన్స్ చేసిన, కొంచెం లిప్ లాక్స్ కానీ ఏమైనా చేసిన, వాళ్ళని ఒకవేళ ఒక తెలుగు అమ్మాయి వచ్చి డైరెక్ట్ ఇలాంటి సీన్లు చేస్తే ఇద్దరి మధ్య జడ్జిమెంట్ ఎలా ఉంటుంది? ఆడియన్స్ నుంచి అడుగుతున్నాను, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒక తెలుగు అమ్మాయి చేస్తే అంత సింపుల్గా యాక్సెప్ట్ చేస్తారా, లేదా ఏమన్నా అంటారా? ముంబై హీరోయిన్స్ చేస్తే అలా చూస్తారు. అదే నేను యాక్చువల్లీ రీసెంట్గా రియలైజ్ అయ్యాను అది. అంటే నేను అమీ తుమ్మి రిలీజ్ అయిన వెంటనే ఫోటో షూట్స్ చేశాను, బోల్డ్ షూట్సే చేశా. అంటే నేను ఏదో అదే అంటున్నా, అంటే ఇప్పుడు అలా చేస్తేనేమో ఇలా అంటారు, ఇలా చేస్తేనేమో అలా అంటారు. నాకు అర్థం కావట్లేదు యాక్చువల్లీ. ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో నేను ఏమైనా బోల్డ్ షూట్స్ పెడితే ఆ ఛాన్సులు రావట్లేదు అందుకే చేస్తుంది. దట్స్ నాట్ ద పాయింట్. నా పాయింట్ ఏంటంటే ఓకే ఇప్పుడు ముంబై హీరోయిన్స్కి మీరు హోటల్స్కి పే చేస్తారు, డబ్బింగ్ ఆర్టిస్ట్కి పే చేస్తారు. నాకు తెలుగు వచ్చు, డబ్బింగ్ ఆర్టిస్ట్కి పే చేయడం అవసరం కూడా లేదు, హోటల్ రూమ్ కూడా నాకు అక్కర్లేదు ఎందుకంటే నేను ఇక్కడే ఉంటాను. కాస్ట్ చాలా కట్ చేయొచ్చు. ప్లస్ ఐ డోంట్ నో ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నారు అనేది. కాంపిటీషన్ చాలా ఉంది. సో ఇప్పుడు నేను బోల్డ్ ఉంటే ఉండాల్సి వస్తుంది. కరెక్ట్. సో ఇట్స్ అ చాయిస్. అంటే దట్స్ ఇట్. బట్ అంటే మీరు ఇవన్నీ చూస్తూ కూడా ప్రభుత్వ సారాయి దుకాణం లాంటి సినిమా చేయడం లిటరల్లీ మీ గట్సీ నేచర్. ఓ ఐ లవ్ ద షూట్. అంటే పర్ఫార్మెన్స్కి చాలా స్కోప్ ఉండింది దాంట్లో. సో అందుకే చేసా. అంటే రోజు ఇంకా అదే బబ్లీ గర్ల్ అదే ఇది చేయలేం కదా. సో కే డ్రామా టైప్ ఏమీ రాలేదు కదా ఇప్పటిదాకా మీకు? లేదు, నాకు కావాలి. అంటే ఆడియన్స్ వెంటనే అలా చూడగానే పడిపోతారు, అలాంటి మంచి సిరీస్ ఏదైనా వస్తే మీకు లిటరల్లీ మీకు ఖచ్చితంగా మారుతుందని నేను అనుకుంటున్నా. అప్పుడు అంటే సాంప్రదాయమైన క్యారెక్టర్స్ వచ్చినాయి కానీ ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఒక డీప్.
బట్ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఏకంలోకి వచ్చేసరికి ఒక డీసెంట్ రోల్, ఒక డీసెంట్ అమ్మాయి. అవునవునవును. ఇక్కడికి వచ్చేసరికి ఏమో మొత్తం ఈవెన్ మీరే వర్డ్స్ మాట్లాడతారు, మీరే తిడతారు బూతులు. అవునవును. చాలా డిఫరెన్స్ ఉన్నాయి రెండిట్లకి. అవునవును. అంటే అదే అంటే డైరెక్టర్స్‌ని కన్విన్స్ చేయడం కష్టమైపోతుంది యాక్చువల్లీ. అంటే నేను అన్నీ చేయగలుగుతాను చూడండి. అండ్ ద రీజన్ వై ఫోటో షూట్స్ నావెందుకు అలా ఉన్నాయంటే అదే రీజన్. అంటే పోర్ట్‌ఫోలియో లాగా ఇప్పుడు డైరెక్టర్స్ ఉంటే ఏదైనా చేయగలను. ఏదైనా ఐ కెన్ డూ పర్ఫార్మెన్స్ వైస్ మ్మ్. ఇఫ్ ఇట్స్ నెసెసరీ ఫర్ ద మ్మ్. క్యారెక్టర్. సో అదే. యా యా. మ్మ్. సో నేను ఒకటి తప్పుగా అనుకోవద్దు, ఇది ఫస్ట్ రెస్పాండ్ అవుతున్నానని. నేను కొంచెం బాధేసిందండి లిటరల్లీ మీరు అది చెప్పిన తర్వాత ఓపెన్గా లాస్ట్ ఇంటర్వ్యూలో సమ్ వన్ గ్రాబ్డ్ మై చెస్ట్ అని చెప్పి విండో నుంచి బస్సులోంచి. అవునవునవును. నేను అంటే లిటరల్లీ మొన్న ఇన్సిడెంట్ అయింది నిధి అగర్వాల్ గారిది. అప్పుడు అందరూ yes. ఇటువైపు టర్న్ అయింది, ఉమెన్ Yes, డ్రెస్సింగ్ yes. గురించి టర్న్ అయింది, కానీ ఎవరెవరు చేతులేసారు ఆ రోజు అనేది వాళ్ళు ఎవరిని మెన్షన్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు సేమ్ కైండ్ ఈ పర్సన్ గనక మీరు ఒకవేళ ఐ మీన్ బయటోడికి ఎవరికి తెలియకపోవచ్చు ఎవడో చేసాడు ఆ రోజు అనేది, బట్ వాడికి అంతరాత్మ చెప్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ఇది ఖచ్చితంగా వైరల్ అయ్యి వాడు చూసి వాడు రియలైజ్ అవ్వాలి వాడు ఎంత తప్పు చేశాడు జీవితంలో అనేది వాడు యాక్చువల్లీ రియలైజ్ అవ్వాలి. నేను పక్కన కో యాక్టర్స్ ఉండే, నేను ఈజీగా చెప్పగలుగుతాను వాళ్ళకి. కానీ ఏమవుతుందంటే ఇలాంటి విషయాల్లో లైక్ థింగ్స్ లైక్ దిస్ అమ్మాయి ఎలా రియాక్ట్ అయినా అమ్మాయి తప్పు అంటారు. ఇప్పుడు నేను ఓపెన్గా ఆ రోజు చెప్పలేకపోయాను, ఎందుకంటే నాకు తెలుసు ఏమవుతుందో దాని తర్వాత. అండ్ నేను అతన్ని చూశాను, హీ వాజ్ లాఫింగ్, నవ్వుతూ వెళ్ళిపోతున్నాడు. అంటే ఏదో ఆయనకు కూడా సాధించాను, తెలుసు, ఏదో సాధించాలనే ఫీలింగ్ ఏమో మేబీ. కానీ ఆయనకు తెలుసు నేనేం చేయలేను ఆ సిచ్యువేషన్లో అని. అన్ని మంది జనాలు ఉన్నప్పుడు నేను ఇప్పుడు ఎవరికో చెప్పి కిందికి వెళ్ళి గొడవ పెట్టడం కన్నా వదిలేయడం బెటర్ అనిపించింది. అంటే పాపం అనిపించింది, అరే ఏంటి నువ్వు దీంతో నువ్వు ఏం హ్యాపీనెస్ ఏం సాధిస్తావు ఇది చేసి అని. అగైన్ మళ్ళీ డ్రెస్సింగ్ గురించి వస్తే ఏ డ్రెస్ వేసుకున్నా ఆ రోజు అంటే యాక్చువల్లీ ఒక పాయింట్ ఉంది, నేను క్లాసికల్ డాన్స్ చేస్తాను, ఆ రీల్స్ పెడతాను, దానికి అంత రీచ్ ఉండదు తెలుసా. మళ్ళీ నేను వేరే ఏదైతే ఎక్స్పోజ్ చేసి వాట్ ఎవర్ ఇలా బోల్డ్ షూ దానికి చాలా రీచ్ ఉంటుంది, నాకే బాధేస్తుంది. మళ్ళీ మీరే అంటారు ఎందుకు అలా చేస్తున్నారు. మీరు చూడండి అయితే, ఇప్పుడు నేను క్లాసికల్ డాన్స్ వీడియోస్ పెడుతున్నానంటే చూడండి, అప్పుడు మాకు మోటివేషన్ వస్తుంది. సో అదే బట్టల గురించి అసలు కానే కాదు, అది మైండ్ సెట్ అంతే. లిటరల్లీ అంటే ఇప్పుడు చూసే వాళ్ళందరూ ఇది చెప్పేవి నీతులు వేరే ఉంటాయి కమెంట్స్ లో, అదే బట్ ఆ షేర్లు చూసినా మీకు తెలుస్తుంది కింద బోల్డ్ షూట్ చేసినప్పుడు ఆ షేర్లు ఎన్ని ఉంటాయి, ఎంతమంది పంపించుకుంటున్నారు, ఎంతమంది ఏం చేస్తున్నారు. అండ్ ఐ డోంట్ ఏమంటారు, ఐ నెవర్ పేడ్ ఫర్ ఫాలోవర్స్. నేను చాలా ఆర్గానిక్ గా వెళ్దామని, అందుకే నాకు అంత తక్కువ ఫాలోయింగ్ ఉంది. అంటే దే ఆర్ పీపుల్ హూ బై ఫాలోవర్స్, నాకు అవన్నీ చేయాలని లేదు. సో నాకు తోచింది నేను చేస్తాను, కానీ అప్పుడప్పుడు బాధేస్తుంది ఎవరేమని అంటే. సో యా. సో వాడు ఐ మీన్ ఇప్పుడు ఎవడైతే ఇలా చేశాడో వాడికి ఐ మీన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సేమ్ అదే రీచ్ అయ్యింది, అదే అలా జరిగిందని చెప్పి తెలిస్తే వాడు ఇలాగే ఫీల్ అవుతాడా, హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటారా, మామూలుగా లైట్ తీసుకోండి అని అంటాడంటారా? తెలీదు యాక్చువల్లీ. వాళ్ళ అక్కకో వాళ్ళ అంటే చెల్లికో వాళ్ళ మదర్కో ఎవడో ఇలా చేసాడరా, నాకు బస్సులో వెళ్తుంటే ఇలా చేసాడరా అని చెప్తే వాడు ఇలాగే రియాక్ట్ అవుతాడంటారా ఐ నవ్వుకుంటూ? హోప్ అంటే నా వర్స్ట్ ఎనిమీకి కూడా జరగద్దని నేను అనుకుంటున్నాను. ఈవెన్ ఇఫ్ ద గైస్ వాళ్ళ వాట్ ఎవర్ అమ్మాయి రిలేటివ్స్ అయినా వాళ్ళకి జరగకూడదనే కోరుకుంటాను నేను. అక్కడ నాకు మళ్ళీ సఫర్ జరిగిన అయ్యేది అమ్మాయి మళ్ళీ. అమ్మాయి సఫర్ అవుతుంది ఇప్పుడు అలాంటి మైండ్ సెట్. బట్ ఐ విల్ టెల్ వన్ థింగ్, అంటే యూజువల్లీ జనాలు ఏమంటారంటే ఇంట్లో మమ్మీ పెంచుతుంది కాబట్టి అమ్మ చెప్పి నేర్పాలి అది అది. యాక్చువల్లీ నేర్పుతారు, నేర్చుకోకపోతే ఇంకేం చేస్తాం. ఇప్పుడు నేను కూడా విక్టిమ్ కార్డ్ ప్లే చేయాలని కాదు. ఇంకోటి నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే టైమ్స్ హ్యావ్ చేంజ్డ్. అప్పుడు నేను ఒకవేళ చెప్పుంటే కదా, అప్పుడే రిలీజ్ అయింది నా ఫిలిం, ఒకవేళ అప్పుడు చెప్పుంటే వచ్చిందిలే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుంది, వచ్చింది ఇంకో ఫెమినిస్ట్, ఇలా మాట్లాడతారు. సో అందుకే మాట్లాడలేదు అప్పుడు నేను, అంతే. యా. బట్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఎంత లైట్ తీసుకున్నా కూడా డీప్ సబ్ కాన్షియస్ మైండ్లో ఇవి ఉండిపోతాయి. ఇవి చిన్న చిన్నవన్నీ ఇవన్నీ నెగిటివ్ ట్రామాస్ లెక్క చిన్న చిన్న ఉండిపోతాయి. గుర్తొచ్చినప్పుడు దరిద్రంగా అనిపించిన కొంచెం అవును ఉంటది. వాట్ ఇఫ్ ఇప్పుడు వాడు మీకు దొరికాడు అనుకోండి, మీకు దొరికాడు,
మీకు మొత్తం సపోర్ట్ ఉంది, వెనకాల ఉన్న వాళ్ళందరూ మేమే, మీ గ్యాంగ్ ఉంది వెనకాల. దొరికాడు ఆడు సింగిల్గా, ఏం చేస్తారు? నేనా యాక్చువల్లీ ఎప్పుడు అనుకోలేదు, నేను వదిలేస్తాను యాక్చువల్లీ. అంటే ఇప్పుడు నిజంగా దొరికాడు అంటే ఏమో మేబీ జస్ట్ మాట్లాడతానేమో, అంటే నీ బాధ ఏంది, ఎందుకు, వై, మేబీ అతని ట్రామా వల్ల అలా, ఐ డోంట్ నో వై డిడ్ దాట్, బట్ డెఫినెట్లీ రీజన్ అడుగుతాను, సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. వెళ్ళి ఇలా కొట్టేసి రక్కేసి అలా, ఐఎమ్ నాట్ ఫర్ వైలెన్స్ ఆర్ సంథింగ్, బట్ యా డెఫినెట్లీ మాట్లాడతాను, అసలు అతని ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటాను. ఎస్ అంటే ఇప్పుడు నేను ఎందుకు కొంచెం అన్నానంటే, నాకు కొంచెం ఏమనిపించింది అంటే, లాస్ట్ టైం కూడా అదే అనిపించింది, ఎవరు వీళ్ళ సైడ్ ఎందుకు మాట్లాడట్లేదు. ఇప్పుడు మీకు ఈవెన్ లా అయినా కూడా, ధర్మం అయినా, ఎవరు ఏ రిలీజియన్ అయినా కూడా చెప్పేది ఏంటంటే, ఉమెన్ కన్సెంట్ ఉంటే వేరు. ఎవరో తెలియకుండా ఒక అమ్మాయిని డైరెక్ట్ వెళ్ళి చేతేసి తెలియకుండా గుంపులో తెలియట్లేదులే, అదో ఆనందం. నేను తప్పు చేశానని గుంపులో ఎవరికి తెలియదు, బట్ అక్కడ ఆడపిల్ల బాధపడుతుంది. ఇప్పుడు చెట్టుకి మామిడికాయలు కోసుకోవడం ఇవన్నీ ఏదో సరదా ఉంటాయి చిన్న చిన్నవి. వీటితో కంపేర్ చేసుకుంటే ఒక మనిషి అక్కడ సఫర్ అవుతుంది, ఇంతమంది చేతులేస్తే ఎంత సఫర్ అవుతుంది. అప్పుడు నిధి అగర్వాల్ గారిది విషయంలో ఎవరు ఈ టాపిక్ మాట్లాడలేదు, నాకు అప్పుడు బాధ వేసింది. అందరూ వస్త్రాధారణ మీద గెలిపోయింది కంప్లీట్. శివాజీ గారు వర్సెస్ అనసూయ గారు ఇలా అయిపోయింది, ఇది అయిపోయింది. కొంతమంది ఫెమినిస్టులని, ఈయనేమో కరెక్ట్ చెప్పినా లేడీస్ సరిగ్గా తీసుకోలేదని కొంతమంది సపోర్ట్ చేస్తూ ఇలా అయింది, కానీ వాళ్ళ సైడ్ ఎవరు మాట్లాడలేదు అసలు, అది మిస్ అయింది. యాక్చువల్లీ ఆ రోజు నేను మొత్తం కవర్డ్ ఉండే, అయినా అయింది. సో అప్పుడు ఇంకా కోపం వేస్తుంది తెలుసా, నేను అన్నీ కరెక్ట్గా చేస్తున్నప్పుడు నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు, ఎవడో వచ్చి ఏదో చేస్తాడు, మళ్ళీ అంటే కామెంట్స్లో బ్యాడ్ కామెంట్స్ వినాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే అమ్మాయికి, బరాబర్ చేస్తాను నేను, ఇప్పుడు నేను వేసుకుంటా ఆ బట్టలు, రెబల్ అవుతారు, ఎందుకు అవ్వకూడదు. నేను కరెక్ట్గా ఉన్నప్పుడు అవుతున్నప్పుడు మైట్ యాజ్ వెల్ వేర్ వాట్ ఐ వాంట్ కదా. సో నేనైతే ఆ పర్స్పెక్టివ్ నుంచే స్టార్ట్ చేస్తాను. ఐఎమ్ లైక్, నాకు నచ్చింది నేను వేసుకుంటా. నేను సతీ సావిత్రి లాగా ఉన్నప్పుడు నాకు ఇవ్వలేనప్పుడు వాల్యూ, యూ కెనాట్ ఈవెన్ క్వశ్చన్ వెన్ ఐఎమ్ వేరింగ్ వాట్ ఎవర్ ఐ లైక్. ఇట్స్ మై బాడీ, మై చాయిస్. సో యా. సో మీకు ఐ మీన్ ఈ బోల్డ్ అనే డెఫినేషన్ రకరకాలుగా మారుతూ ఉంటుంది. అవును, కొంతమంది బోల్డ్ అని వేరేదాన్ని అనుకుంటారు, కొంతమంది బోల్డ్ అనే కరెక్ట్ మీనింగ్ తెలియదు చాలా మంది. అవును. మీ డెఫినేషన్ ఏంటి బోల్డ్ అనే దానికి? సో బేసికలీ దేవుడు అమ్మాయిల్ని ఒక రకంగా క్రియేట్ చేశారు. అది ఎందుకు క్రియేట్ చేశారు నా పర్స్పెక్టివ్ అంటే, అంటే నాకు ఇష్టం అలాంటి బట్టలు వేసుకోవడం. నేను రోడ్డు మీద బికినీ వేసుకొని నడుస్తా అని నేను అనట్లేదు, సందర్భం ఉంటుంది, ఐ గెట్ ఇట్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏం సందర్భం సిచ్యువేషన్ ఉండదు, యూ కెన్ బీ వాట్ ఎవర్ యూ వాంట్, ఏదైనా ఫోటోషూట్ చేయొచ్చు అండ్ ఆల్ దాట్. అండ్ అనదర్ థింగ్ ఇస్, యూజువలీ మేబీ ఫెమినిస్ట్ ఐటమ్ సాంగ్స్కి దీనికి దానికి అగేన్స్ట్ ఉండొచ్చు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఐటమ్ సాంగ్స్. ఇట్స్ లైక్ సెలిబ్రేటింగ్ యువర్ బాడీ, సెలిబ్రేటింగ్ యువర్ సెక్షువాలిటీ. ఇప్పుడు సెక్షువాలిటీ అంటే మళ్ళీ నెగిటివ్ ఇది వస్తుంది, ఓ షీఈస్ టాకింగ్ అబౌట్ దిస్ దాట్. ఇప్పుడు మర్లిన్ మాన్రో ఉంది, లైక్ షీ వాజ్ నోన్ ఫర్ హర్ బోల్డ్నెస్. సో నాకు అలా అవ్వాలని ఉంది, బట్ విత్ రెస్పెక్ట్. అలా నేను ఏది పడితే అది చేసేస్తాను, ఏ సీన్ వస్తే అది చేసేస్తాను అని అనట్లేదు. ఇఫ్ ఇట్ మేక్స్ సెన్స్ టు మీ, నేను చేస్తాను. ఆ మూవీకి అది అవసరం అవుతేనే చేస్తాను. సో అంతే. సో ఫస్ట్ సిల్వర్ స్క్రీన్ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసింది అర్జున్ రెడ్డి. ఎస్, ఓకే ఓకే. యా రిలీజ్ అమితుమి ఫస్ట్ అయింది, తర్వాత అర్జున్ రెడ్డి అయింది. సో అప్పటికే మీకు విజయ్ అంటే ఒక ఐడియా ఉందా? అంటే మీకు ఇష్టం అని అన్నారు కదా, ఐ మీన్. ఎస్ నాకు ఎవడే సుబ్రహ్మణ్యం యాక్చువల్లీ ముందుటి నుంచి ఇష్టం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అప్పటి నుంచి ఇష్టం. ఓకే, అంత చిన్న క్యారెక్టర్ మీరు బాగానే గమనించారా? నేను పక్కన వాళ్ళని ఎక్కువ గమనిస్తాను. లైక్ ఎందుకంటే నేను కూడా జూనియర్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయ్యాను కదా. సో నేను పక్కన వాళ్ళని చూస్తూ ఉంటాను, ఎవరు బాగున్నారు, ఎవరు అవుతారు హీరో అని నేను లోపల. సో ప్రెడిక్షన్ గేమ్. ఎస్ ఐ యూస్ టు ప్రెడిక్ట్, అంటే ఐ యూస్ టు రూట్ ఫర్ పీపుల్. అండ్ విజయ్ దేవరకొండ ఇస్ వన్ ఆఫ్ దెమ్.
అప్పుడు లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ టైంలో గెస్ట్ చేశారు ఏమన్నా విజయ్ దేవరకొండ చూసి? ఎస్ ఏమనుకున్నారు? నేను అనుకున్నాను దిస్ గాయ్ యాక్చువల్లీ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ కన్నా ముందు నేను వేరే మూవీలో చూసాను విజయ్ దేవరకొండ గారిని. ఓకే నువ్విలా మూవీ ఈటీవీది ఉంటుంది. ఓకే సో తెలియని కూడా తెలియదు లిటరల్లీ. యా ఇట్స్ స్మాల్ ఫిల్మ్ అండ్ హీ హాస్ లైక్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో నేను ఆ మూవీ చూసినప్పటి నుంచి ఫ్యాన్ అని కాదు కానీ అరే బాగున్నాడు ఇతను హీరో అవుతే బాగుండు అని. సో అందుకే అర్జున్ రెడ్డి చేశాను యాక్చువల్లీ బికాజ్ ఐ వాజ్ యాక్చువల్లీ రూటింగ్ ఫర్ హిమ్. యా సీరియస్లీ ఓకే. అర్జున్ రెడ్డి, సందీప్ రెడ్డి వంగ గారు అప్పటికి ఎవరికి తెలియదు, ఒక కొత్త ఆయన, ఒక డెబ్యూటెంట్ కాబట్టి. ఏమన్నా అనిపించిందా మీ ప్రెడిక్షన్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి ఆ డైరెక్షన్ చూసినప్పుడు? అంటే ఫ్యూ పీపుల్ హ్యావ్ దట్ ఆరా, అంటే ఇలా తెలిసిపోతుంది మీకు. ఆల్రెడీ ఫేమస్ ఉన్నట్టు మాట్లాడతారు, ఆల్రెడీ యునో ఎంత కాన్ఫిడెంట్, ఎవ్రీబడి వాజ్ కాన్ఫిడెంట్ ఆన్ దట్ సెట్, అందరూ కాన్ఫిడెంట్ ఉండే. సో ఎస్ సార్ ఈజ్ లైక్ అమేజింగ్. సార్ బయట అనుకున్నంత కోపిస్ట్ ఏం కాదు. నాకు తెలిసిన సార్ అయితే వేరబ్బా, అక్కడ ఏమవుతుందో నాకు తెలీదు. సో బయట అందరూ ఇలాగే అనుకుంటారు, అంటే చాలా ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసేస్తారు వెంటనే. ఆయన ఏ రీల్లో కనిపించినా కొంచెం ఇలా ఎక్స్ప్రెషన్ ఇలా పెట్టారంటే చాలు అర్జున్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ వేసేస్తారు. ఈవెన్ పాపం TV9లో ఇంటర్వ్యూస్, ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు మీరు ఇక్కడ బ్యాన్ చేస్తే ఏం చేస్తారు అన్నప్పుడు ఆయన ఇలా చూస్తూ ఉంటాడు. ఆయన పాపం సీరియస్ అవ్వరు, ఇలా అలా అని తర్వాత ఐ విల్ గో టు బాలీవుడ్ అండి, అక్కడ కూడా బ్యాన్ చేస్తే హాలీవుడ్ అని చాలా పొలైట్ గానే చెప్తారు. బట్ ఏంటి ఫస్ట్ ఇలా చూస్తారు ఆయనకి, ఆయన కళ్ళు ఇంటిమిడేటింగ్. డెఫినెట్లీ అంటే కొంతమంది ఉంటారు కదా, చూసిన వెంటనే మీకు ఓ లైక్ ఇంటిమిడేటింగ్ అనిపిస్తుంది చూసినప్పుడు. బట్ ఐఎమ్ ఓకే అంటే హీ వాజ్ స్వీట్ విత్ మీ. సో బట్ ఒక ఫార్ములా చెప్పేశారు తెలుసా మీరు ఇప్పుడు? ఏంటి? కొంతమంది ఆల్రెడీ చాలా ఫేమస్ లా మాట్లాడతారు, అవునవును, అది సక్సెస్, చాలా మందికి అది సక్సెస్ ఫార్ములా అయింది. అవునవును. ఈవెన్ అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ గారు ఆ స్పీచ్ ఇవ్వకపోయి ఉంటే మేబీ ఇంత పెద్ద స్టార్ అయ్యేవారు కాదేమో. ఎగ్జాక్ట్లీ ప్రాపర్ టైంలో ఒక మంచి స్పీచ్ ఇచ్చారు. లైక్ అందరినీ పిలవండి రా, ఒకవేళ బీపేస్తే మీరు పిలవండి అని. నైస్ నైస్. సో ఐ మీన్ అర్జున్ రెడ్డి క్యారెక్టర్ అయితే అప్పటికే విజయ్ మీద కొంచెం మంచి ఇంప్రెషన్ ఉంది మీకు, విజయ్ గారి మీద చేశారు. అవునవును, నైస్. సో ఏంటి మొన్న పెళ్ళి అయింది కదా, అంత హర్ట్ అవ్వలేదు నేను. ఐఎమ్ లైక్ ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్, ఇఫ్ దే ఆర్ ఇన్ లవ్ వై నాట్. కానీ సిద్ధార్థ్ కి పెళ్ళైనప్పుడే హర్ట్ అయ్యా. అవునా? సేమ్ పేరు పైగా అదితి. ఓకే, అదితి గారితో పెళ్ళినప్పుడు నేను చాలా హర్ట్ అయ్యాను. నేను ఎంగేజ్మెంట్ కే ఏడ్చాను, తర్వాత కొంచెం డైజెస్ట్ చేసుకొని సర్లే ఇది అవుతోంది, నాకు ఇప్పటికే ఏడుపు వస్తుంది. బట్ ఓకే కాదు, మరి అంత ట్రూ ఉన్నప్పుడు మీరు త్వరగా ఎక్స్ప్రెస్ చేయాలి కదా ఎవరన్నా. నేనేమనుకున్నానంటే, నేను సిద్ధార్థ్ గారిది వేరే ఇంటర్వ్యూస్ చూసాను, చిన్నప్పటి నుంచి చూస్తుంటే నేను పెళ్లి చేసుకోను ఇలా చెప్పేవారు. సో నేనేమనుకుంటా యాజ్ ఎ ఫ్యాన్, సరే నా కోసం వెయిట్ చేస్తారు అని అనుకుంటా. అదే ఉంటుంది ఫ్యాన్ గర్ల్ అంటే. సో ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు, ప్రభాస్ గారు కూడా పెళ్లి చేసుకోను అనే పర్స్పెక్టివ్ లో ఉన్నారు. రేపు వచ్చి నేను పెళ్లి చేసుకుంటున్నా అంటే చాలా మంది హార్ట్స్ బ్రేక్ అవుతాయి, చాలా మంది అమ్మాయిల హార్ట్స్ బ్రేక్ అవుతాయి. అలానే నా హార్ట్ కూడా బ్రేక్ అయింది. చేసుకొని అన్నారు కదా, ఎందుకు చేసుకున్నా? అది కూడా ఇప్పుడు బయట జనాలు నవ్వుతారు నేను పోయి చెప్తే అదితి అని. సరిపోయింది, అయింది, బాగైంది నీకు. బట్ ఎనీవే, అంటే నేను ఒకవేళ కలిస్తే ఫ్యాన్ గర్ల్గా కలవాలనుకోలేదు సిద్ధార్థ్ని, ఒక యాక్ట్రెస్గా కలుద్దాం అనుకున్నా. నాకు ఇష్టమే, కానీ నన్ను ఎవరైనా చురుకునగా చూస్తే నచ్చదు. అలా అని అతను చూస్తాడని కాదు, నేనేమైనా అచీవ్ చేశాక కలుద్దామని. ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. అదే ఇప్పుడు నేను సిద్ధు నువ్వు అంటే నాకు ఇష్టం అంటే ఎవరు నువ్వు అంటే నిజం. పర్ఫెక్ట్, సీరియస్లీ సూపర్. మంచి యాటిట్యూడ్ ఉన్నాయి, మంచి వాల్యూస్ ఉన్నాయి మీకు. అది ఉండాలి నిజంగా. మనం ఐ మీన్ ఎంత ప్రేమ ఉన్నా కూడా చులకన చేయకూడదు, ఆ లవ్ ని చులకన చేయకూడదు, దాన్ని గొప్పగా చూపించాలి. సూపర్ అండి, సూపర్. సో బట్ అమి తుమి తర్వాత చూసుకుంటే బయట వాళ్ళం కాబట్టి మేము కంపేర్ చేసుకుంటాం, అదేంటి ఇవిడికి అన్ని ఐ మీన్ మంచి ఆమె, అందంగా ఉంది ఆమె, తెలుగు ఆమె, అండ్ ఈవెన్ మీ స్మైల్ బాగుంటది లిటరల్లీ. అది ఎవరైనా చెప్తారు బేసికల్లీ కదా, మీకు అది అసర్ట్, టీత్ అవి అసర్ట్, అసలు నవ్వినప్పుడు చాలా బాగుంటాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు
మేము మా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే లోనే ఉంది. అవునవునవును. ఎందుకనేది నాకు కూడా తెలియదు యాక్చువల్లీ. నేను ఐ డోంట్ నో, మేబీ నాకు వస్తుందేమో. ఐ షుడ్ జస్ట్ వెయిట్ ఐ గెస్. నా పని నేను చేసుకుంటూ ఉంటే ఏదో రోజు అవుద్ది. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.